సో గైస్ ఇప్పుడే మేము ఇక్కడ పిజ్జా తిన్నాం. హర్షానికి నచ్చిందంట. ఎట్లుందిరా పిజ్జా? నాకైతే నచ్చింది. నచ్చిందా నీకు? హలో గైస్, వెల్కమ్ టు మన రచ్చా వ్లాగ్స్. సో ఈరోజు అయితే మనం పోతున్నాం హైదరాబాద్లో ఉన్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ చాయ్ ఏడా నిలోఫర్, హైటెక్ సిటీ నిలోఫర్. సో గైస్ మనమైతే పోతున్నాం హైటెక్ సిటీలో ఉన్న నిలోఫర్ చాయ్కి. సో అక్కడ పోయి టేస్ట్ చేద్దాం నిలోఫర్ చాయ్ ఎట్లుందో. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ చాయ్. సో ఫస్ట్ టైం పోతున్నాం మనం. మోస్ట్ ఎక్స్పెన్సివ్ చాయ్ ఇన్ హైదరాబాద్. యా, మోస్ట్ ఎక్స్పెన్సివ్ చాయ్ ఇన్ హైదరాబాద్, ఓన్లీ ఇన్ హైదరాబాద్. సో నిలోఫర్ పోయి మేము మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. అక్కడ ఎట్లుందో, చాయ్ ప్రైస్ ఏముందో, బన్ మస్కా ప్రైస్ ఏముందో, బిస్కెట్స్ ప్రైస్ ఏమున్నాయో మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేసి మీకు చెప్తాం. సో లెట్స్ గో గైస్. ఎగ్జైటెడ్ ఉన్నా? సూపర్. సో మేము పోతున్నాం ఇప్పుడు. సో గైస్ మనమైతే పోతున్నాం చాయ్ కొనికి. ఇక్కడ వెనకాల కూర్చొని కుక్కల బిజినెస్ మాట్లాడుతుండు. కుత్తేకి బచ్చగిత్తే అంట. చాయ్కి నడురా అంటే కుక్కల డీలింగ్ చేస్తుండే వెనకాల వివేక్ గాడు. సో గైస్ నేనైతే మంచిగా తినేసి వచ్చిన. ఖాళీ ఇప్పుడు నీలఫర్లో పోయి చాయ్ తాగుతాం. ఏం తిన్నావురా ఇంట్లో? ఏం తిన్నా, లంచ్ చేసిన అంటే సాయంత్రం చాయ్కి పోతున్నామని పొద్దు నుంచి ఏం తినలే ఇక మధ్యాహ్నం నుంచి? లేదు, అంటే మార్నింగ్ నాస్తా చేసినాం కదా, దాని తర్వాత లంచ్ చేసిన అంతే, పండుకున్నాం. పెరుగు అన్నం. आता अपने व्यूअर्स को हिंदी भी आती, बात कर. दही खाना खाया गाइस. भैया कुछ भी ना खाते, खाली एक टाइम खाते. पेरुगु अन्नम. नो बक्कल नो कत्तम. क्या बोला? नो बक्कल नो कत्तम. సో గైస్ వివేక్ గాడు అయితే కార్లో ఫస్ట్ టైం కూర్చుండు. ఎట్లా అనిపిస్తుంది వివేక్ కార్లా? మంచిగా ఉంది. దీనికి తెలుగు చక్క మాట్లాడక రాదు. బోలో భయ్యా కుస్సవి. సో గైస్ మీరు చూసుకున్నట్టయితే మనమైతే వచ్చేసినాం ఫైనలీ మన హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్న ద మోస్ట్ ఫేమస్ నీలోఫర్ చాయ్కి. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. మన హైదరాబాద్ ఎంత డెవలప్ అయిపోయింది గాయస్, చూసుకోవచ్చు. మన కేటీఆర్ అన్న మహిమ వాళ్ళు ఉన్న పీరియడ్లో ఎట్లా కట్టిర్రు చూసుకోవచ్చు. ఫైనలీ మనమైతే ఎంటర్ అవుతున్నాం నీలోఫర్ లోపల. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనమైతే ఇక్కడ ఆర్డర్ చేసేస్తున్నాము. చాయ్, బన్ మస్కా, మళ్ళీ వచ్చేసి ఖారీ, వాటర్ బాటిల్. సో గైస్ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడైతే మనం చూసుకున్నాం నీలోఫర్లో ఒక చాయ్, ఒక మస్కా బన్, ఒక ఖారీ, మళ్ళీ వచ్చి వాటర్ బాటిల్. జస్ట్ 288 రూపీస్ అయింది మనకి. ఇప్పుడు మనం పేమెంట్ చేస్తున్నాం. సో పేమెంట్ స్కాన్ చేస్తే పేమెంట్ స్కాన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మనకైతే రిసిప్ట్ వచ్చేసింది పేమెంట్ చేసిన తర్వాత. ఎంత ఇది? ఇగో 288 రూపీస్.
150 రూపీస్ ఓన్లీ. ఎంత వాటర్ బాటిల్ ఇది? 18 రూపీస్ అంటాను నేను. ఏదో మంచి పెద్ద బాటిల్ ఇస్తాడు అనుకున్నాను. 18 రూపీస్ వాటర్ బాటిల్. 10 రూపాయల బాటిల్ కానీ చిన్న ఉంది. 5 రూపాయల బాటిల్ లెక్క ఉంది. సో ఈ 1 మస్క్ వచ్చేసి మనకు 100 రూపీస్. నువ్వే తిను, నేనే తినా స్వీట్ అది. జిమ్ ఫ్రీ గైస్. మనం చూడొచ్చు మీరు కండలు. మనం స్వీట్ తినాం ఎక్కువ. కారీ చూసుకోవచ్చు. ఇది 5 రూపీస్కి మంచిగా ఉన్నాయి, అంటే 20 రూపీస్కి 4 బాగున్నాయి ఇవి. సో ఇప్పుడు మేము చాయ్ తాగి మీకు రివ్యూ చెప్తాం ఎట్లుందో. ఇది మొత్తం ఎంత? 280 జస్ట్ 288 రూపీస్ అయింది బిల్లు. బిర్యానీ వస్తుంది కాదు 280లో. ఎంత వస్తుంది? బిర్యానీ వస్తుంది ఒక ఫుల్. కరెక్ట్ చెప్పినావు. షాబాజ్లో ఒక బిర్యానీ వస్తుంది 280 రూపీస్ ఫుల్ బిర్యానీ. ఇద్దరం గట్టి తినచ్చు. ఏమరా తిను. 1 మస్క్ తింటా అన్నావు కదా. చాయ్లో మాత్రం ఏం డిఫరెన్స్ లేదురా. అక్కడ నాంపల్లిలో ఎట్లా జస్ట్ అంబియన్స్ కోసం రాలేదు. ఏంటంటే అంబియన్స్ గురించి రావచ్చు గైస్ మీరు. డిఫరెన్స్ ఏం లేదు. ఈ కారీలు మంచిగా ఉన్నాయి, చిన్న క్యూట్గా మంచిగా మంచిగా 100 రూపాయలు పెడుతుంది. 20 రూపాయలు 100 రూపాయలు కంపెనీ. సో గాయస్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ డిఫరెంట్ కుకీస్, బ్రెడ్స్ అన్నీ నీలోఫర్ ఉన్నాయి. ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ ఇవన్నీ అలా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ చాపత్తిలు కూడా ఉన్నాయి నీలోఫర్వి. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రెడ్స్, క్రీమ్ బిస్కెట్స్, దిస్ ఈజ్ ఎగ్లెస్ కేక్. సో గైస్ పైన ఇంకో సెక్షన్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. సో మనం ఇప్పుడు పైనకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం ఏమేమి ఉన్నాయో పైన. సో లెట్స్ గో గైస్. సో ఫైనలీ మనమైతే తీసుకున్నాం మెన్యూ. సో మెన్యూ చూసి చెక్ చేద్దాం ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఇక్కడ. ఫైనల్ అవుతా 200 చాయ్. సో హర్షగాడు ఏమంటుండంటే అన్న ఆల్రెడీ చాయ్ తాగినాం కదా మనం తిందాం, సో పిజ్జా తిందాం అంటుండు. సో మనమైతే చూస్తున్నాం పిజ్జా. ఇప్పుడు మనం ఒకటి ఆర్డర్ చేస్తున్నాం, పన్నీర్ బార్బిక్యూ పిజ్జా. సో గైస్ ఫైనలీ మన పిజ్జా అయితే వచ్చేసింది, పన్నీర్ బార్బిక్యూ పిజ్జా. సో ఇప్పుడు మనం తినేసి చెప్తాం రివ్యూ ఎట్లుందో. సో గైస్ మన పిజ్జా అయితే వచ్చేసింది. ఎట్లుంది పిజ్జా? టిష్యూ దరే అరే కైసా ఖానా రే. సో గైస్ ఇప్పుడే మేము పిజ్జా తిన్నాం. హర్షానికి నచ్చినట్ట. ఎంత వరస్ట్ ఉందో సార్, గలీజ్గా 680 రూపీస్ బొక్క. అస్సలు బాగాలేదు. ఎట్లుందిరా పిజ్జా? నాకైతే నచ్చింది. నచ్చిందా నీకు? వివేక్ ఎట్లుంది పిజ్జా? బాగాలేదు.
ఎక్కడ మంచిగా ఉంటుంది? బిలాల్ బేకరీలో మంచిగా ఉంటుంది. చికెన్ పిజ్జా ఓన్లీ 199 రూపీస్, ఇది 680 రూపీస్ వేస్ట్. పిజ్జా. పిజ్జా బాగుంది. ఎంత గలీజ్ ఉంది కదా. ఇప్పటివరకు జిందగీలో ఎటువంటి పిజ్జా తినలేదు. నేను ఎవరికి రికమెండ్ చేయాలి గైస్, మీరు మాత్రం నిలఫర్ వస్తే అసలు పిజ్జా తినకూడదు. జస్ట్ 650. నేను చెప్తా ఎందుకు తినొద్దు ఆ రీజన్ కూడా చెప్తా. పిజ్జా పట్టుకుంటే హోల్డ్ చేయడానికి రావాలి. ఇదిగో ఎట్లా చచ్చిపోతుంది చూసి పిజ్జా ఇది తినకూడదు అసలు తినకూడదు. ఏం చేస్తున్నావురా? పిజ్జాలు చెప్తున్నాను. పిజ్జాలు ఎవరు తిన్నావు? అట్లా పిజ్జా ఎవరు తింటారు అట్లా? ఏం చేస్తాం ఇక్కడ పిజ్జా అట్లా చి 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 చి, ఎంత గలీజ్. ఇట్లా ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. ఏం గలీజ్ తింటున్నావురా? అట్లా పిజ్జా ఎవడని తింటాడా అసలు? ఇప్పుడు నార్మల్గా తింటే మొత్తం కిందనే పడుతుంది. ఆహా, ఫోల్డ్ చేసి తింటే మంచిగా తినొచ్చు. తిను తిను. యాక్చువల్గా ఇట్లా పిజ్జా తిన్న తరకానే ఇట్లా ఆహా, రౌండ్గా చేసి. అచ్చా. సో గాయస్ మీరు జర నేర్చుకోవాలి మన హర్ష దగ్గరికి వెళ్ళి. పిజ్జా తినే తరిక ఇట్లానే అంట. తిను తిను. చీ 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 చీ. సో గాయస్ పిజ్జా తిన్న తర్వాత మనమైతే వచ్చేసినాం థర్డ్ ఫ్లోర్కి. థర్డ్ ఫ్లోర్ కొంచెం చిన్నగా ఉంది. పైన పోయి జర్ర అంబియన్స్ చూసుకున్నాం ఎట్లుందో. సో ఇక్కడ కూడా బాగుంది, ఇటుకెళ్ళి కూడా వ్యూ. సో ఫైనలీ మన బిల్ వచ్చేసింది. సో పిజ్జా, 2 చిన్న వాటర్ బాటిల్ విత్ జిఎస్టీ బిల్ అయిపోయింది 720 రూపీస్. సో గైస్ మనమైతే వచ్చేసినాం. ఫైనలీ నీలఫర్ కంప్లీట్ అయిపోయింది. అంబియన్స్ మాత్రం కిరాక్ ఉంది. అంబియన్స్కి ప్రైవసీ కావాలంటే రావచ్చు. ఇక్కడ నీకేం మంది వచ్చిందిరా? ఇక్కడ ఏం నచ్చలే అంబియన్స్ తప్ప. అంబియన్స్ తప్ప ఏం నచ్చలే. పిజ్జా పిజ్జా తిన్నావు కదా? అంటే పిజ్జా ఓకే బాగానే ఉంది పిజ్జా. సో గైస్ దీని ప్రకారం బాగలే. దునియాలో వరస్ట్ పిజ్జా అంటే ఇక్కడనే ఉంది. బొక్క అసలు పైసలు వేస్ట్. అంటే పైసలు అని కాదు కానీ బాలే, అస్సలు బాలే పిజ్జా. సో గైస్ మీకు కనుక సో ఫైనలీ మాదైతే హైటెక్ సిటీ నీలోఫర్ది అయిపోయింది గైస్ రివ్యూ. జస్ట్ ఏం కాలేదు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలి తెలుసు కదా? లైక్ చేయండి, సర్ప్రైజ్ ఏంటి? సర్ప్రైజ్ కాదు గైస్, సబ్స్క్రైబ్ చేయరు. సబ్స్క్రైబ్ చెప్పడానికి వస్తలేదు. సబ్స్క్రైబ్ చేయరు, ఇంకా కమెంట్ చేయరు. మన ఛానల్కి థ్యాంక్ యూ.